హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు ఛానల్. Don't forget to like and subscribe. ఈరోజు ముందుగా మనం నా తరపు నుంచి అలాగే మన ఛానల్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు నందమూరి తారక రామారావు గారు. ఇంకా ఆయన బర్త్డే సందర్భంగా వాళ్ళు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఎలా ఉందన్నది. నాకు చూసిన తర్వాత ఫస్ట్ టైం కొంచెం బాగుంది అనిపించిందండి. మరి గొప్పగా ఉంది, ఎక్స్ట్రాడినరీ చింపేసింది అన్నట్టు ఏం లేదు, జస్ట్ బాగుంది అంతే. ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. నాకు కొన్ని ఫ్లాస్ అయితే అనిపించింది. నేను 1-2 ఫ్లాస్. ఫస్ట్ ఆ ఫ్లాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్లాస్ ఏంటంటే నాకు నచ్చలేనిది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఏదైతే అయింది ఇలాగా కరెక్ట్గా నేల మీద ఇలా ఉంటారో ఉన్నప్పుడు కరెక్ట్గా కింద ఇలా షార్ట్ పెట్టి ఇలా కొంచెం వెనక్కి మూవ్ చేస్తున్నప్పుడు కెమెరాని ఆయన చూపించారు. అక్కడ డ్రెస్ సెన్స్ చూసినప్పుడు ఏక్ ద టైగర్ టైగర్ జిందా హై మన సల్మాన్ ఖాన్ గారు రెడీ అయిన డ్రెస్ సెన్స్ లో అనిపించింది. అది ఎందుకు అలా అనేది నాకు తెలియలేదు, కానీ ఇంచుమించు సేమ్ అలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అది కాకుండా ఇంకొక నచ్చలేని ఏదన్నా ఉందంటే ట్రైన్ సీన్ అండి. బ్రిడ్జ్ నుంచి ఏదైతే ట్రైన్ మీదకి దూకి ఎన్టీఆర్ సీన్ ఉందో అది మరీ ఓవర్ హైపుల్లా ఉండదు, ఓవర్ ఎలివేషన్ లో అనిపించింది. అంత పెద్ద ఎలివేషన్ అవసరం లేదండి నాకైతే. ఎందుకంటే సీజీఆర్ తెలుసు, సీజీ చేస్తారని, విఎఫ్ఎక్స్ ఉంటుందని, కానీ మరీ అంత అలా అవసరం లేదండి. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ఎప్పుడన్నా ఒక ఒక హైప్ ఉండాలి, ఒక ఎలివేషన్ ఉండాలి. ఆ ఎలివేషన్ మరీ భారీగా సినిమాలే బట్టి దాటేసినట్టు ఉండకూడదు, మరి సినిమాలే బట్టి రేంజ్ లో ఉండకూడదు. కొంచెం ఇంచుమించు అటు ఇటుగా ఉండాలి. రియాలిటీకి సినిమాలే బట్టికి మధ్యలో ఉండాలి. మీరు అదైతే ఆలోచించండి, కొంచెం థింక్ చేయండి, మంచిది. ఇంకా మనం రుతిక్ రోషన్ దగ్గరికి వస్తే, రుతిక్ రోషన్ కూడా యాక్టింగ్ బాగానే చేశాడండి. ఆయన్ని కొంచెమే చూపించారు, ఎందుకంటే మరి ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి ఇద్దరిని సేమ్ కాకుండా కొంచెం ఇంచుమించుగా నాకు అలా అనిపించింది. ఈయన యాక్టింగ్ కూడా బాగానే ఉంది, చూపించింది. నాకు ఏది బాగా నచ్చిందంటే ట్రేజర్ మొత్తంలో వాళ్ళిద్దరు ఫైటింగ్ అండి. కరెక్ట్ గా ఏదైతే మన రుతిక్ రోషన్ ఇలా గొడ్డలు రెండు చేతిలా ఒక చేతి ఇలా ఇలా తిప్పి పట్టుకోవటం, ఆ తర్వాత కరెక్ట్ గా ఎన్టీఆర్ మన అజిత్ కుమార్ గారు గుడ్ బ్యాడ్ అగ్లీలో వాడిన ఉంది కదా, అలాంటిది ఆ వెపన్ లాంటిది ఏదో అది చేతికి పెట్టుకుని వాడి అది ఆ సీన్ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ సీన్ చాలా బాగుంది. ఈ మధ్యలో ఎన్టీఆర్ గారి వాయిస్ కూడా చాలా బాగుంది, కొంచెం మాడ్యులేషన్ మార్చినట్టున్నారు. ఆయన పాత మూవీస్ లో చూస్తే ఇందులో ఇంకొంచెం మారింది మాడ్యులేషన్ వాయిస్ అది. నాకైతే ఓవరాల్ గా ట్రైలర్ చూసినప్పుడు బాగుంది అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా దీనికి రేటింగ్ రివ్యూస్ లాంటివి ఏం అవ్వట్లేదు. ఇక్కడ దాకా వీడియో చూస్తే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్, జై హింద్.